నన్ను ప్రియమైన జెహోజీర్లోని స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఏదైనాకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకాసువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువుదామండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఆయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని న్యాయంతోను పరిపాలించుచు కొన్ని ఆడపడుచున్న వారినేసయ మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏసే వాక్యం వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయతో ప్రసాదించి మీరే మహిమ పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసయ పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారండి శిష్యులతో, నా ప్రియమైన సహోదరులారా. అక్కడికి వచ్చిన జనసమూహంతో శిష్యులతో కూడా ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఏమంటారంటే ఆయన శత్రువులను ప్రేమించమని చెప్తున్నారండి, వారికి మేలు చేయమని చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఇది కంప్లీట్గా 100% నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారా అంటే కనుక మన యేసుప్రభు గారేనండి. ఆయన శత్రువులను ప్రేమించారండి. ఆయన పాపులైన వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టారండి. ఏమంటే శత్రువులైన వారికి మేలు చేశారండి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన జీవితం ఒక చక్కటి మోడల్గా మనకి నిదర్శనంగా మనకి దేవుడు మనకి కనపరిచున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మనం శత్రువులు తప్పకుండా మేలు చేయమని యేసుప్రభు గారు ఇక్కడ మనకి చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన అంటున్నారు, ఇంకా ముందు వచనాల్లో అంటున్నారు ఆయన, ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, మీరు పరలోకంలో సంతోషిస్తారు. ఇప్పుడు మీరు ఆహారం లేకుండా ఉంటున్నారు, పరలోకంలో మీరు తృప్తిగా ఉంటారు. ఏమంటే ఇక్కడ నివాసాలు లేని మీరు పరలోక రాజ్యంలో నివాసాలను కలిగి ఉంటారు. ఏమంటే ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ఒకనొక దినాన్న మీ యొక్క ప్రతి బాష్ప బిందువు కూడా తుడిచివేయబడుతుంది. ప్రకటన గ్రంథంలో చెప్తున్న 21వ అధ్యాయంలో. ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు అందరూ కూడా మీ యొక్క బాష్ప బిందువులు దేవుడు తుడిచివేసేవారుగా ఉన్నారండి. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇప్పుడు ఆకలిగా ఉంటున్న మీరు పరలోకంలో తృప్తి పడతారని చెప్తున్నారు. అంటే నా ప్రియమైన సహోదరులారా, మనం యేసుప్రభు గారు ఏ విధంగా అయితే శత్రువులకు మేలు చేశారో అట్టి రీతిగా మనం కూడా శత్రువులకు మేలు చేసేవారికి మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, అప్పు చాలామంది ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ అప్పు ఇచ్చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళకి అప్పిస్తారు. అంటే నా ప్రియమైన సహోదరులారా, అంటే అందరూ అలా అప్పులు ఇచ్చేసి దాన ధర్మాలు చేసేసి పేదవారు అయిపోమని కాదండి నా యొక్క మాట. అంటే మనకున్న దాంట్లో తప్పకుండా కొంచెం ఏమండి బాగా పేదలైన వారు ఎవరైతే మన దగ్గర ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి తప్పకుండా మనం చక్కగా సహాయం చేసేవారికి మనం ఉండాలండి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం, మనం యేసుప్రభు గారు యొక్క బిడ్డలుగా ఉన్నాం. ఆయన రక్తంలో మనం కడగబడ్డామండి. అందుకని ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక చూడండి, వీళ్ళ నా రక్త సంబంధులండి అని చెప్తాం మనం. ఏమండి, వాళ్ళు నా రక్త సంబంధులండి, వాళ్ళు మా చుట్టాలండి, వాళ్ళు మా బంధువులండి అని చెప్తాం. అయితే రక్త సంబంధం అంటే నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్న మన సంఘం అండి మనం. అందుకని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు కనుక ఆయన రక్తం మనలో మిళితమై ఉంది కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఏవేదైతే చెప్పారో అది తప్పకుండా మనం చేసేవారికి మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, కనీసం కొంచెమైనా చేసేవారికి మనం ఉండాలండి. సాధ్యమైనంతవరకు చేసేవారికి మనం తప్పకుండా ఉండాలి. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమండి 18వ అధ్యాయం 19వ వచనంలో, నేను ఆపత్కాలంలో ఉండగా తండ్రి అయిన దేవుడు నాకు తప్పించారు, వారి యొక్క ఆపద నుంచి నన్ను కాపాడారు. తర్వాత వారు నా మీదకి వాళ్ళు నా మీదకి నా శత్రువులైన వారు నా మీదకి వస్తున్నప్పుడు దేవుడు నాకు సహాయం చేశారని చెప్తున్నారు. తర్వాత నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఆయన విశాలమైన ప్రదేశంలో నన్ను నిలవబెట్టారు అని కీర్తనకారుడు చెప్తున్నాడండి. దావీదు మహారాజు గారు చెప్తున్నారు. దావీదు మహారాజు గారు జీవితంలో ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ పడ్డారండి. పడిన తర్వాత ఆయన దేవుని బిడ్డగా అయినప్పుడు దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ఏమంటే దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో కీర్తనలు రాసుకున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, మనందరికీ అవి మాదిరికరంగా ఉండే నిమిత్తము ఆయన రాయడం జరిగింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు మహారాజు గారి కీర్తనలన్నీ రాయడం జరిగింది. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించేవారిగా మనం ఉండాలండి. చూడండి, మన శత్రువులైన వారి పట్ల మనం ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహ అనేది కలిగి ఉండేవారికి మనం ఉండకూడదండి. చూడండి, ఆయన అంటున్నారు, ప్రేమ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ అధ్యాయము 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఏమండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. అది మత్సరపడదు, త్వరగా కోపపడదు. ఏమండి, అపకారం మనసులో ఉంచుకున్నది. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైనా సరే వాళ్ళు మనకు అపకారం చేస్తారు ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇంతకుముందు ఏమండి గతంలో మనకు అపకారం చేశారు. అందుకని మనం వాళ్ళకి టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా మనం ఉండకూడదు. కాకపోతే
పగ తీర్చుకున్నట్టు నీ వంతు కదా నా వంతు అని చెప్పినాడు దేవుడు. నా ప్రియమైన సోదరులారా, మనల్ని ఇబ్బంది పెట్టే వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకి రెండింతలుగా మనల్ని దేవుడు ఆశీర్వదించేవారుగా ఉన్నారండి. అందుకే ఆయన అంటున్నారు, మనం ఎప్పుడైతే ఇక్కడ ఇంకా యేసుప్రభు గారు చెప్తున్నారు, మీకు ఇబ్బంది పెట్టేవారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడండి ఆయన. మన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే చెప్పనండి, వారి యొక్క తల మీద నిప్పులు కుంపటి పెట్టినట్టుగా ఉంటుందంటండి నా ప్రియమైన సోదరులారా. ఇంకా వాళ్ళు కంటిన్యూగానే మనకి అలా కష్టాన్ని కలిగిస్తున్నారనుకోండి, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా కంటిన్యూస్గా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారనుకోండి, అప్పుడు దేవుడు హఠాత్తుగా వాళ్ళకి శిక్షకు దించేవారుగా ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఎప్పుడు కూడా దేవుని యొక్క శిక్షకి మనం లోనయ్యేవారిగా మనం ఉండకూడదండి. దేవుడు చెప్పిన మాట మనం తప్పకుండా మనం పాటించేవారిగా మనం ఉండాలండి. అందుకే మనం చెప్పుకుంటున్నాం, దేవుని యొక్క సహాయం మనం కోరేవారిగా మనం ఉండాలండి. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ఒకనొక దినాన పరలోక రాజ్యంలో నవ్వుతారు, ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు పరలోకంలో ఆనందిస్తారు నా ప్రియమైన సహోదరులారా. ఇప్పుడు మీరు శాంతి సమాధానం లేకుండా మీరు శాంతికరమైన ప్రదేశంలో మీరు దేవుడు మనల్ని పెట్టబోతున్నాడండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఇక్కడ నోవాహు గారు ఆ తరంలో నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉన్నాడంటండి నా ప్రియమైన సహోదరులారా. నోవాహు గారు నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉన్నాడంట. 600 సంవత్సరాలు బ్రతికాడంటండి ఆయన. 600 సంవత్సరాలు ఆ వయసు అప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే, భూమి చాలా చెడుతనంతో నిండిపోయింది, భూమి బలాత్కారంతో నిండిపోయింది, భయంకరమైన పరిస్థితులతో నిండిపోయింది. అందుకే నేను ఈ సృష్టిని అంతా లయం చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నీ కొరకు నీవు వాడ చేసుకో. నీ యొక్క కోడరంటారు నీ కొడుకులు నోవాహు గారికి 3 కొడుకులు, 3 కుమారులు, 3 కోడళ్ళు ఉన్నారండి. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క కుటుంబం అంతా కూడా ఆ వాడలోకి ప్రవేశించిన నిమిత్తము మీరు ఒక పెద్ద వాడ కట్టండి అని చెప్తున్నాడు దేవుడు నా ప్రియమైన సోదరులారా. అంటే ఆయన ఈ భూమి బహు చెడ్డదైపోయింది, నేను ఈ భూమిలో ఉన్న నరులను చూసినందుకు నేను చాలా చింతపడుతున్నాను అని దేవుడు చెప్తున్నాడండి నా ప్రియమైన సోదరులారా. అప్పుడు చెప్పిన తర్వాత నోవాహు గారు ఆ యొక్క వాడను ఏ విధంగా కట్టాలో కూడా దేవుడే చెప్పాడండి. ఆ ప్లాన్ అంతా కూడా దేవుడే ఇచ్చాడండి. ఇచ్చినప్పుడు ఆయన అన్నారు 3 అంతస్తులు, 2 అంతస్తులు, 3 అంతస్తులు అలా కట్టమన్న తర్వాత ఆయన ఏం చేశారంటేనండి, దేవుడు తమ జాతుల ప్రకారంగా ప్రతి జీవరాశిని అందులో 2 జతలుగా మేల్ ఫీమేల్ వైజ్గా ఆ యొక్క జీవరాశులన్నింటిని కూడా ప్రతి సమస్తమైన పక్షులు, జంతువులు ప్రతి ఒక్క క్రీచర్స్ అన్నీ కూడా పురుగులు, నేల మీద ప్రాకే పురుగులు కూడా అందులో జతలుగా దేవుడు పెట్టమన్నాడండి నా ప్రియమైన సోదరులారా. అయితే చూడండి, ఈ రోజుల్లో మనం చాలా చోట్ల మనం చూస్తున్నాం జంతువులు, పులిని చంపదండి, సింహం చంపదు, పిల్లిని చంపదు నా ప్రియమైన సోదరులారా. చూడండి, అందుకే ఎలకని చంపదు, పిల్లిని చంపదు, సింహాన్ని చంపదు, గేదెలను చంపుకోవండి, ఆవులను చంపుకో. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన దేవుడు మనల్ని ఎంత చక్కగా సృజించాడండి నా ప్రియమైన సోదరులారా. దేవుడు మనల్ని కంప్లీట్గా ఆయన పోలికతో చేసుకున్నాడండి. దేవుడు ఆయన పోలికతో చేసుకున్నాడు. దేవుడు తన స్వరూపం మందు మనల్ని చేసుకున్నాడండి. ఆయన జీవాత్మ ఊదగానే మనము ఆయన పోలికతో పుట్టామండి. కానీ మనుషులు చంపుకుంటున్నారండి నా ప్రియమైన సోదరులారా. జంతువులు ఎంతో ప్రేమగా ఉంటాయండి నా ప్రియమైన సోదరులారా, కానీ మనిషి మాత్రం చాలా భయంకరమైన క్రోధాన్ని కలిగి ఉన్నాడండి నా ప్రియమైన సోదరులారా. మనుషులు ఒకరికొకరు చంపుకునే విధంగా భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. ప్రతిరోజు పేపర్లో మనం చూస్తున్నాం, భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, ఫ్రెండ్స్ని చంపడం, తర్వాత ఒకే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒకళ్ళు చంపుకోవడం, ఇదంతా మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఆ భయంకరమైన పనులకు వేరుగా మనం బ్రతుకులాగా దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారండి నా ప్రియమైన సోదరులారా. ఆ జంతువులన్నీ కూడా వాడలో ప్రవేశించినప్పుడు అవన్నీ గొడవ పడలేదండి. అవి అసలు నోవాహు ఎంత చక్కగా హ్యాండిల్ చేశాడండి. యొక్క వాడలో అంత భయంకరమైన జలప్రవాహంలో ఆ నోవా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాడలో జంతువులన్నీ జతలుగా ఉన్నప్పుడు క్రూరమైన జంతువులు ఉన్నాయి, అందులో సాధు జంతువులు ఉన్నాయి, భయంకరమైన హాని కలిగించే పురుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అన్ని జంతువులు అందులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. కానీ ఏ జంతువు ఒకదానికొకటి హాని చేసుకునే పరిస్థితి అక్కడ లేదండి నా ప్రియమైన సోదరులారా. ఎంతో చక్కగా నోవాహుతో తన కుటుంబంతో అవి ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. జలప్రళయం నుంచి దేవుడు వాటిని తప్పించి సురక్షితమైన అరారాతు కొండ మీదకి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ దేవునికి ఈ యొక్క నోవాహు గారు స్తుతి చెల్లించడం, తర్వాత దేవుడు పశ్చాత్తపడి అయ్యో నేను ఇంత సృష్టిని ఇంత చేశాను అనేసి ఇంకా ఇప్పుడు కూడా నేను ఈ విధంగా
చేయనని చెప్పేసి అని ఈ విధంగా నాశనం చేయనని నోవాహు గారికి ఒక నిబంధన స్థిరపరిచాడండి. ఇంద్రధనుసు ఆకాశంలో ఇంద్రధనుసుని స్థిరపరిచి ఏమండి అది మనకి ఆయనకి మనకు ఉన్న మధ్య నిబంధన గుర్తుగా ఆయనది ఇంద్రధనుసుని మనకి ఏర్పాటు చేయడం మనం జరిగింది నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు గారు చెప్తున్నారండి ఆయన సువార్తలో. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు శత్రువు లేని వారిని కొరకు ప్రార్థన చేయండి, శత్రువు లేని వారిని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి. ఏమన్నా ప్రియమైన సోదరులారా, మనం ద్వేషించే వారిని మనం ప్రేమించాలంట. మనకు అప్పు ఇంకా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వారికి ఇవ్వాలంటండి. మనకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్న వారికి మనం సహాయం చేసే వరకు ఉండాలి. కానీ ఈ లోకనానుడు ఏంటంటే మనం వాళ్ళకి ఇస్తాము, తిరిగి వాళ్ళ దగ్గర నుంచి రెండింతలుగా పొందుకునే పరిస్థితుల్లో మనం ఉంటామండి. వాళ్ళు మన ఇంటికి వచ్చారు కనుక మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటాం. కానీ పేదవారింటికి వెళ్ళి మనం పరామర్శించడం కానీ, ఏమంటే చాలా జబ్బుతో ఉన్న వారిని పరామర్శించడం కానీ, ఏమంటే లేని వారికి మనం ఉపకారం చేయటం కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయండి. కానీ అమెరికన్స్ చూడండి, దేవుని కలిగి ఉన్నారండి వాళ్ళు. అమెరికన్స్ అండ్ ఇంగ్లాండ్ దేశస్తులు, ఏమంటే విదేశీయులు, ఆస్ట్రేలియా వారు, వీళ్ళందరూ కూడా అమెరికా దేశస్తులు, వీళ్ళందరూ కూడా ఏమంటే దేవుని కలిగి ఉన్నారు కనుక దేవుని ప్రేమ ఎట్టుదో వాళ్ళు తెలుసుకుని వాళ్ళు టేస్ట్ చూసారండి, రుచి చూచి తెలుసుకున్నాడు దేవుని ప్రేమ ఎట్టుదో నా ప్రియమైన సహోదరులారా. అట్టి ప్రేమను వారు తెలుసుకున్నారు కనుక ఏమంటే మన ఇండియా వచ్చి వాళ్ళు ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లైటు, ఏమండి ఈ లైట్ కావచ్చు, ఈ బిల్డింగ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మనం వేసుకునే ఈ వస్త్రాలు కావచ్చు, అన్నీ కూడా వాళ్ళే కనిపెట్టారండి నా ప్రియమైన సహోదరులారా. కనిపెట్టి మనల్ని నాగరికులుగా చేసి మనల్ని బ్రతకమని మనకి వాళ్ళ లైఫ్ ఇచ్చారండి నా ప్రియమైన సహోదరులారా. ఈ విధంగా బ్రతకండి అని చెప్పేసి అని అమెరికన్స్, క్రిస్టియన్స్ అయిన వారు ఇక్కడ మన దేశానికి వచ్చి ఏమండి వచ్చి మనల్ని ఏదో బానిసలుగా చేశారని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే మనల్ని, మన దేశాన్ని వాళ్ళు ఎంత చక్కగా డెవలప్ చేశారండి నా ప్రియమైన సహోదరులారా. ఇప్పుడున్న సౌకర్యాలన్నీ కూడా ఏమండి అమెరికాతో పోల్చుకుంటే ఇంకా అమెరికానే బీటౌట్ చేసి ఎంత సౌకర్యాలు మనం కలిగి ఉన్నామండి నా ప్రియమైన సహోదరులారా. అంటే దానికి అర్థం ఏంటంటే క్రైస్తవ బిడ్డలైన వారు ఇక్కడికి వచ్చి ఏమండి వాళ్ళు ఇంత ప్రతిదీ కూడా మనకి ఉపయోగకరమైంది ఇన్వెంట్ చేశారండి నా ప్రియమైన సహోదరులారా. కనీసం ఫోన్ కూడా, అండ్ ఫోన్ కానీ వాచ్ కానీ ప్రతిదీ కూడా ఏమండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే మనం ఏంటంటే ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. ఇప్పుడు కూడా మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండే వరకు మనం ఉండాలి. దేవుడు మనల్ని రక్షించండి, తన స్వరక్తమిచ్చి కొన్నాడండి నా ప్రియమైన సహోదరులారా. మీరు మీ సొత్తు కాదు, నేను పేరు పెట్టి పిలుచున్నాను, మీరు నా సొత్తు అని చెప్తున్నాడు ఆయన. ఏమైనా ఆయన సొత్తుగా మనం పిలవబడినప్పుడు మనం ఏం చేయాలంటే మనం శత్రువులను ప్రేమించే వరకు ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసే వరకు ఉండాలి. అప్పుడు తప్పకుండా వారు మార్పు చెందే వారిగా ఉంటారండి. తప్పకుండా దేవుడు వాళ్ళని పట్టుకుంటాడండి. పట్టుకుని ఏంటి నువ్వు చేసి చాలా తప్పని ఒకనొక దినాన్ని దేవుడు తప్పకుండా గద్దిస్తాడు. దేవుని గద్దెంపు కూడా ఇంకా లోపడకపోతే కనుక నిత్యనాశానికి వాళ్ళు వెళ్తారండి. అది వాళ్ళ యొక్క పరిస్థితి అండి. ఏమండి వాళ్ళ శిక్షకు వాళ్ళని మనం విడిచిపెడతాం అంతే తప్ప మనం మాత్రం మనకు తెలిసి ఎవరు కూడా మనం హాని చేసే పరిస్థితి మన దగ్గర ఉండకూడదండి నా ప్రియమైన సహోదరులారా. జంతువులు ఎంతో ఐక్యతను చాటుకుంటున్నాయండి, పక్షులు ఎంతో ఐక్యతను చాటుకుంటున్నాయి నా ప్రియమైన సహోదరులారా. ఒక్క కాకి చనిపోతే కాకులు భయంకరంగా అరుస్తూ చుట్టూరు తిరుగుతాయండి. ఏమన్నా ఆ ప్రదేశంలో ఎవరైనా మనుషులు ఆ కాకి ఇబ్బంది పెట్టారని చెప్పేసి వాళ్ళని పొడవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంటే దానికి అర్థం ఏంటంటే నా ప్రియమైన సహోదరులు అంత ఐక్యత. కానీ మనం సమస్త సర్వేంద్రియాలు మనకి పనిచేస్తూ దేవుడు మనల్ని ఎంతో ప్రాముఖ్యంగా సృష్టించిన కూడా మనం ఇంకా మన భయంకరమైన ఎంతో క్రూరత్వాన్ని కలిగి ఉంటున్నాం నా ప్రియమైన సోదరులారా. మనుషులను చంపడానికి ఎంతో కొత్త పథకాలు రచించే పరిస్థితి మనుషుల దగ్గర ఉంటుందండి. దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని పనికిమాలిన విషయాలకు వాడుతున్నారండి నా ప్రియమైన సోదరులారా. గతకాలం మనం చూసుకున్నాం, ఆ ఏరోప్లేన్ నేల మీద కూల్చేసి గిన్నెస్ పెద్ద హైలైట్ అవ్వడానికి చూసాడండి ఒక అతను కదా నా ప్రియమైన సోదరులారా. చూడండి, అలాంటి భయంకరమైన మనస్తత్వాన్ని కలిగి ఉండేవారుగా ఉంటున్నారు. కానీ నా ప్రియమైన సోదరులారా, సువార్త ఎవరైతే సువార్త వింటారో వారు తప్పకుండా యేసుప్రభు గారిని పోలి నడుచుకునేవారుగా ఉంటారండి నా ప్రియమైన సోదరులారా. నోవాహు గారు ఆ తరంలో నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉన్నాడండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా ఏమండి మనం అంత నీతిమంతులుగా మనం ఉండలేకపోయినా కనీసం మనం ప్రార్థన చేసుకునే వరకు మనం ఉండాలండి. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే మనకి ఆ నీతిని, యథార్థతను ఏమంటే నిందారహితమని ఇస్తాడు. యేసుప్రభు గారు చెప్తున్నారు, మనం ఎంత మంచివారమైనా మనల్ని ఈ లోకస్తులు దూషిస్తారు, ఎంత మంచివారమైనా ఈ లోకస్తులు నిందిస్తారు. కానీ అది వాళ్ళ యొక్క మేధస్సు అండి, వాళ్ళ యొక్క కనుచూపు. వాళ్ళు అలాగ చూసేవారికి ఉంటున్నారు. కానీ దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే మంచిగా ఉన్నామో దేవుడు బలానమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు సిద్ధపాటు చేసిన ఈ యొక్క పరలోక రాజ్య భాగ్యాన్ని నువ్వు స్వతంత్రించుకో అని దేవుడు మనకి ఆహ్వానాన్ని పలుకుతారండి నా ప్రియమైన సోదరులారా. అట్టి ఆహ్వానాన్ని మనం పొందుకునే వరకు మనం ఉండాలండి. ఇక్కడ మనం తిరిగి మనకి ఇచ్చేసే వారికి ఇవ్వడం వల్ల మనకి ప్రయోజనం అనేది లేదంటున్నారు.
దేవుడు తండ్రి యేసుప్రభు గారు చెప్తున్నారు, తన శిష్యులతో చెప్తున్నారు. అందుకేనండి శిష్యులు చూడండి, వారికి ఉన్నదంతా విడిచిపెట్టి యేసుప్రభు గారిని వెంబడించారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే కొన్నిసార్లు ఈ వాక్యాలు చదువుతుంటే చాలా బాధ వేదన కలుగుతుందండి. నా ప్రియమైన సోదరులారా, మనం శత్రువు లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలండి. మనల్ని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టే వరకు, మన అపహాస్యం చేసే వారి కొరకు. ఏమంటే యేసుప్రభు గారు చూడండి, తన జుట్టు పెరికి వేశారండి వాళ్ళు. ఆయన శిలువ మరణానికి వెళ్తున్నప్పుడు అసలు చనిపోవడమే చాలా భయంకరమంటే, ఆయన ఎంతో నీతిమంతుడండి. ఆయన నీతిమంతుడండి వాళ్ళందరూ చెప్పారు. ఏమండి యూదులైన వారు, ఏమండి అన్యులైన వారు, ఈ యొక్క పిలాతు, వీళ్ళందరూ కూడా ఆయన నీతిమంతుడు 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 అని ఎన్నో పదే చెప్తా ఉన్నారు. అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే జుట్టు పెరిగి వేయడం, ఆయన మొహం మీద మూలు వేయడం, యూదుల రాజు అంట పైనుంచి దిగు కిందకి దిగు లైనస్ అని ఎంతో భయంకరమైన అపహాస్యాన్ని చేశారండి. కానీ దేవుడు వాళ్ళందరి వైపు చూసి చాలా జాలిపడి ఉండొచ్చండి. ఆ టైంలో ఎంతో వేదన చెంది ఉండొచ్చు, చాలా జాలిపడి ఉండొచ్చండి. నా ప్రియమైన సహోదరులు ఎంతో క్షమించి ఉండొచ్చు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే తప్పకుండా మనం ఏం చేయాలంటే మనల్ని నిందించేవారి కొరకు, మనల్ని అపహసించేవారి కొరకు, మనం ఏలకోలం చేసేవారి కొరకు, మనల్ని లోకుగా చూసేవారి కొరకు ప్రార్థన చేయాలండి. ఒకనొక దినాన్ని వాళ్ళే రియలైజ్ అవుతారు. రియలైజ్ అవ్వకపోయారా ఇంకా వాళ్ళు నిత్యనాశనమేనండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఎప్పుడు కూడా మనం ఎదుటి వారిని ప్రేమిద్దామండి. యేసుప్రభు గారు ఏ విధంగా అయితే ప్రేమించారు ఏమంటే ఆయన అంటున్నారు, అతులని పౌలు గారు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. 120 సంవత్సరాలు నోవాహు వాడ తయారు చేస్తూ కూడా ఆయన ఏమండి రండి దేవుడు మహాజలప్రళయం రప్పిస్తాడంటే వాడలోకి ప్రవేశించినట్టు అంటే ఎవ్వరు కూడా వినలేదండి. అందరూ సమూల నాశనాన్ని కోరుకున్నారండి వాళ్ళు. నా ప్రియమైన సహోదరులారా, అట్టి భయంకరమైన పరిస్థితి మనకు వద్దండి. నా ప్రియమైన సహోదరులారా, తప్పకుండా మనం ఈ వాక్యం వినిచున్న మీరందరూ ఏం చేస్తారంటే తప్పకుండా వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన యొక్క గ్రేట్ కమిషన్ని ఆ శిష్యులు పాటించారండి. కానీ మనం పాటించలేని దుస్థితిలో మనం ఉంటున్నాం. ఈవెన్ మన దగ్గర ఉన్న, నేను చాలాసార్లు చెప్తున్నానండి, మన చుట్టూ ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేసేవారికి ఉండాలండి. మన చుట్టూ ఉన్న వారికి దేవుని యొక్క వాక్యం చెప్పేవారికి ఉండాలండి. ఏమండి మనల్ని దేవుడు చేశాడండి, కానీ ఈ లోకంలో ఉన్న దేవతలు విగ్రహాలు మనుషులు చేశారండి. నా ప్రియమైన సహోదరులుగా, మనుషులు చేసిన విగ్రహాలకి మనం లోబడదామా? దేవుడు మనల్ని చేసిన దేవుడికి సృష్టిని చేసిన దేవునికి, ఏమంటే సూర్యచంద్ర నక్షత్రాలు చేసిన దేవునికి, ఈ గొప్పదైన ఆశ్చర్యకరమైన సృష్టిని చేసిన దేవునికి, మనం అద్భుతకరమైన సృష్టిని చేసిన దేవునికి, తన పోలికతో మనల్ని తయారు చేసుకున్న దేవునికి, ఏమంటే మన కొరకు ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన భయంకరమైన తన ప్రాణాన్ని ఆయన మనకి పణంగా పెట్టి ఆయన మన పాపాలన్నీ క్షమించి ఏమంటే భయంకరమైన శ్రమలను అనిపించి చనిపోయి తిరిగి లేచి నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీకు స్థలం సిద్ధపరచడానికి వస్తున్నానని చెప్పిన ఆ దేవునికి మనం నమస్కారం చేద్దామా? ఆ దేవునికి మనం లోబడి ఉందామా? అది మీ ఎదుటే ఉందండి. మంచి చెడు మీ ఎదుటే ఉంది. అందుకని తప్పకుండా మనం ఏది మంచి ఏది చెడు అని విచక్షణ జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలని మనం దేవునికి ప్రార్థన చేసుకునే వారికి ఉండాలని నా ప్రియమైన సోదరులను ప్రార్థన చేసుకుని ఏది మంచిదాన్ని మనం మేలైన దాని నుంచి చేపట్టుడి. నా ప్రియమైన సహోదరులారా, మేలైన దాన్ని మనం చేపట్టే వరకు ఉండాలండి. అప్పుడు తప్పకుండా దేవుడు మనకి జీవరక్ష ఫలాలు మనల్ని భుజించే వారి యొక్క గుంపులో మనల్ని చేరుస్తారండి. నా ప్రియమైన సహోదరులారా, అట్టి భాగ్యాన్ని మనం పొందుకుందామండి. శత్రువులైన వారిని మనం ప్రేమిద్దామండి. శత్రువుల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. శత్రువుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడే తన ఆశ్చర్యకార్యాన్ని వారి మధ్యలో చేసి వారి యొక్క శత్రుత్వమైన మనస్తత్వాన్ని మార్చి దేవుడు మంచివారిగా చేస్తారండి. లేకపోతే వాళ్ళ మార్పు చెందకుండా అలా ఉన్నారంటే కనుక దేవుడే వాళ్ళ విషయాలు చూసుకుంటాడండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ ఇట్టుతో మనం జనులు తెలియజేసేవారికి ఉండాలండి. మనల్ని చూడగానే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ వల్ల మనకు సహాయం కలుగుతుందని ఒక మంచి ఆశను కలిగించేవారుగా మనం ఉండేవారుగా మనం ఉండాలండి. తప్పకుండా ఎదుటి వారికి మనం సహాయం చేసేవారుగా, యేసుక్రీస్తు వారిని మనం పోలి నడుచుకునేవారికి మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి రీతిగా మనం శత్రువులను ప్రేమించేవారుగా మనం ఉందాం. శత్రువుల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉందామండి. ఆ విధంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మనం దేవునికి గొప్ప దేవుడు మనకి ఏదైతే చెప్పారో అది మనం పాటించేవారుగా మనం ఉంటామండి. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషించి ఆ సంతోషాన్ని మనకి స్థిరంగా ఉంచేవారుగా ఉంటారండి. అట్టి స్థిరమైన సంతోషాన్ని, అట్టి స్థిరమైన శాంతిని, అట్టి స్థిరమైన ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి కుటుంబాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దీవించి ఆశీర్వదించిన గాక.